బాలినేని శ్రీనివాసరెడ్డి జనసేన పార్టీలో చేరతారా? అందుకు పవన్ కళ్యాణ్ గ్రీన్ సిగ్నల్ ఇస్తారా? జనసేనలో చేరితే మిత్రపక్షం టీడీపీతో ఎలా కలిసి నడుస్తారు? చిరకాల ప్రత్యర్థి టీడీపీ నేత దామచర్ల జనార్దన్తో సఖ్యంగా ఉండగలరా? వీటన్నిటికీ కూడా ఇవాళ ఒక సమాధానం వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేసినటువంటి సీనియర్ నేత బాలినేని శ్రీనివాస్ ఇవాళ జనసేన అధినేత పవన్ కళ్యాణ్తో భేటీ కాబోతున్నారు. ఉదయం 11 గంటలకు మంగళగిరిలోని జనసేన పార్టీ కార్యాలయంలో ఇద్దరు నేతలు కూడా భేటీ కాబోతున్నారు. వీరిద్దరి సమావేశం తర్వాత జనసేనలో చేరికకు సంబంధించి ఒక స్పష్టత వచ్చే అవకాశం కనిపిస్తోంది. వైసీపీకి రాజీనామా చేయడానికంటే ముందే బాలినేని జనసేన నేత నాగబాబుతో చర్చలు జరిపినట్టుగా తెలుస్తోంది. వైసీపీని వీడటం బాలినేని కుమారుడికి ఇష్టం లేదన్న ప్రచారం కూడా జోరుగా నడుస్తోంది. దీంతో ఆయన తన కుమారుడితో కలిసి పవన్ ను కలుస్తారా లేకపోతే ఒంటరిగా కలుస్తారా అన్నది కూడా ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. బాలినేనితో పవన్ కళ్యాణ్ కు సత్సంబంధాలున్నాయి. ఎన్నికల ముందు బాలినేని పవన్ కళ్యాణ్ పొగిడారు కూడా. వైసీపీ నేతలందరూ పవన్ పై విరుచుకుపడినా సరే బాలినేని మాత్రం సంయమనంతోనే ఉన్నారు. దాంతో ఇవాళ భేటీలో ఏం జరగబోతుంది అనేది సస్పెన్స్ గా మారింది. ఒకవేళ బాలినేని లాంటి సీనియర్ నేత జనసేన పార్టీలో చేరితే కనుక ఆయనకు ఎలాంటి పదవి ఉంటుంది అనేది ఇప్పుడు రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. వైసీపీని వీడి జనసేనలో చేరుతున్నటువంటి పెద్ద నాయకుడు ప్రస్తుతానికి బాలినేని మాత్రమే. ఆయన చేరికతో ప్రకాశం జిల్లాలో జనసేన క్షేత్రస్థాయిలో బలోపేతమయ్యే అవకాశం ఉందని ఆ పార్టీ భావిస్తోంది. బాలినేని గతంలో 2 సార్లు మంత్రిగా పనిచేశారు. జగన్ కు బాబాయ్ వర్స్ కూడా అవుతారు. అయితే కొంతకాలంగా ఆయన పార్టీపై అసంతృప్తిని బహిరంగంగానే వ్యక్తం చేస్తూ వచ్చారు. జగన్ ప్రభుత్వంలో ఆయన మొదట మంత్రిగా ఉన్నారు. పునర్వ్యవస్థీకరణ సమయంలో ఆయన్ను కొనసాగించలేదు. అప్పటి నుంచి దూరం పెరిగిపోయింది. ఇటీవల ఎన్నికల సమయంలో ఒంగోలు ఎంపీగా మాగుంటకు మరోసారి టికెట్ ఇప్పించేందుకు ప్రయత్నించినా సరే లాభం లేకుండా పోయింది. ఎక్కడి నుంచో చెవిరెడ్డిని తీసుకొచ్చి పెట్టడాన్ని బాలినేని అంగీకరించలేదు. దీంతో ఆయన మరింత అసంతృప్తి గురయ్యారు. అప్పుడే పార్టీ వీడతారని ప్రచారం అయితే జోరుగా జరిగినా కూడా జగన్ బుజ్జగించగలిగారు.